ఏపీ ఆందోళన చూశారు కదా మీరు, ఆందోళనలో అక్కడ ఒక ఉమెన్ పోలీస్ ఆఫీసర్ని ఎలాగా తోసేసి ఆమె మీద దాడి ప్రయత్నం చేశారు, అలాంటిదే జరిగింది. బొద్దింకలు ఇక్కడ దాకా వచ్చే ప్రమాదం ఏమన్నా కనిపిస్తుందా? బొద్దింకలు అన్ని ప్లేసుల్లో ఉంటారు సార్. ఎక్కడ డ్రైనేజ్ ఉంటే అక్కడ ఉంటారు. ఓకే, సో డ్రైనేజ్ నుంచి వచ్చేవే బొద్దింకలు లిటరల్ గా మాట్లాడితే. బట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి బొద్దింకల లెక్క వేరు, వీళ్ళు ఆలోచిస్తున్నది వేరు, వీళ్ళ మోడస్ ఆపరెండి వేరు, వీళ్ళ వ్యూహం వేరు, వీళ్ళ లక్ష్యం వేరు. ఈ లక్ష్యం అంతా కూడా ఒకటి కేంద్రం, ఒకే ఒక అంశాన్ని కేంద్రీకృతం చేసుకుని ఈ ఉద్యమాలు జరుగుతున్నాయి. అదేంటంటే మోదీని గద్దెదించడమే. టార్గెట్ మోదీ, అదే అసలు విషయం, అంతకుమించి వేరే ఏం లేదు. ఇందులో అనేక అంశాలు, ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన దాంట్లో ఈ పర్టికులర్ విషయంలో అంటే మధ్యప్రదేశ్ లో జరిగింది మనం చూస్తే 5 రోజులు సార్, 5 రోజులు సోమవారం నుంచి బయలుదేరి ఇప్పుడు ఇవాళ మనం శుక్రవారానికి చేరుకున్నాం. ఈ 4-5 రోజుల్లో రైతుల్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలి, ఎలా వీటిని ఒక ఆర్గనైజ్డ్ గా చేయాలి అనే అంశం మీద రాకేష్ తికాయత్ అండ్ అశుతోష్ రంకా చర్చించినట్టుగా తెలుస్తుంది. అశుతోష్ రంకా గానీ, లేకపోతే రాకేష్ తికాయత్ గానీ, అభిజిత్ దిప్కే గానీ, రాహుల్ గాంధీ గానీ, వీళ్ళందరూ ఇండివిజువల్ గా ఆలోచిస్తున్నారంటే పొరపాటు. వీళ్ళందరూ కలిసి కట్టుగా నిలబడి ఒక వ్యూహం రచిస్తున్నారంటే పొరపాటు. వీళ్ళందరూ పావులు మాత్రమే నా దృష్టిలో. అసలు దీన్ని నడిపే వ్యక్తులు వెనకాల ఉన్నారు, ఇంటర్నేషనల్ ఫోర్సెస్ ఉన్నాయి, వీళ్ళని ఆపరేట్ చేసే వ్యక్తులు వేరే. వీళ్ళంతా కూడా ఏంటంటే వీళ్ళు పాన్స్, అదే వీళ్ళని పావులుగా వీళ్ళని వాడుతూ ఉన్నారు. సో ఇవన్నీ కలిపితే ఒక పెద్ద ఉద్యమాన్ని బిల్డ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. సరే, ఉద్యమాల్ని ఎదుర్కొనడం పెద్ద మన దేశంలో కొత్త కాదు, కానీ ఇవి దేశ వ్యతిరేక శక్తులుగా మారితే మాత్రం పెద్ద ప్రమాదమే. లెట్స్ వెయిట్ అండ్ సీ. రైట్, ఇంకా నెక్స్ట్ టాపిక్ వెళ్తే ఎఫ్సిఆర్ఏకి సంబంధించి కనుక నిన్న మనం చూస్తే హోమ్ మినిస్టర్ ఈ చర్చ్ ఆర్చ్ బిషప్స్ని వీళ్ళని చాలామందిని క్రైస్తవ క్యాథలిక్ పెద్దలని అయితే కలిశారు. వాళ్ళు ఏదో వివరణ ఇచ్చుకున్నారు. మొత్తానికి ఈయన కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. మొత్తంగా చూస్తే ఏంటంటే దేశానికి వస్తున్న నిధులు, ఫారిన్ ఫండింగ్ చూస్తే 30% మాత్రమే చర్చ్ ఫండింగ్, మిగిలిన 70% ఎక్కడికి వెళ్తుంది సార్? సో ఎస్, ఇప్పుడు ఇందాక నేను ఒక మాట అన్నాను, బొద్దింకల ఉద్యమం ద్వారా ఈ పార్లమెంట్ సమావేశాల్ని పూర్తిగా ఆపేలా మనం ప్రయత్నించాలని వాళ్ళు ఒక రకమైన ఒక వ్యూహం, ఒక ప్లానింగ్ పెట్టుకునే వచ్చారు. ఎప్పుడు పార్లమెంట్ సెషన్స్ జరిగినా కూడా దానికి ముందు ఏదో ఒక వివాదం వస్తుంది, ఆ వివాదం చుట్టూతానే పార్లమెంట్ సెషన్స్ పూర్తిగా చర్చే జరగకుండా ముగుస్తాయి. ఇది రెగ్యులర్ గా వాళ్ళు పెట్టుకున్న ప్రాక్టీస్. ఇందులో నేను ఇందాక అన్నాను, బొద్దింకలు నిజంగానే సక్సెస్ అయ్యాయా అంటే ఎస్, అవును, బొద్దింకలు విజయవంతం అయ్యాయి. బట్ అట్ ద సేమ్ టైం ప్రభుత్వం పూర్తిగా ఓడిపోలేదు అని కూడా నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకు అనంటే ఈ పార్లమెంట్ సెషన్స్ లో మీరు చూస్తే స్ట్రాటజీ చూడండి వాసు గారు. యాక్చువల్లీ ముందు మనం అనుకున్నాం ఈ మాన్సూన్ సెషన్స్ లో ఏం జరుగుతుంది అనంటే, మనం అనుకున్నది అంటే FCRA బిల్లు, వందే మాతరం బిల్లు లేదా వందే మాతరాన్ని గౌరవిస్తూ చేసేటువంటి బిల్లు, దాని మీద చర్యలు తీసుకున్నటువంటి బిల్లు, మూడవది డీలిమిటేషన్ బిల్లు. ఈ 3 ఖచ్చితంగా వస్తాయనేది మనం అనుకున్నటువంటి విషయం. ఈ ఆర్డర్ లో ఇంకొకటి యాడ్ చేయబడింది. అదేంటి అని అంటే ఈ యాంటీ పేపర్ లీక్ బిల్, వీటికి సంబంధించి. అంతే కదా, బొద్దింకల ఉద్యమం తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడము, ఇమీడియట్ గా ఈ బిల్లు తీసుకొస్తున్నామని మోదీ గారు ప్రకటించడము, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పడము, చట్టం తీసుకురావడము, ఆ చట్టం మీద చర్చ జరగడము, ఇవన్నీ మనం చూసాం. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక ప్రెషర్ టాక్టిక్స్ జరగవచ్చు గాక, బట్ విద్యార్థుల తరపున మేము ఉన్నాము, విద్యార్థులకు భరోసాగా మేము ఉన్నామని చెప్పే ప్రయత్నం కూడా ప్రభుత్వం సమర్థవంతంగా చేయగలిగింది ఈ చట్టాన్ని తీసుకురావడం ద్వారా. బికాస్ చర్చ జరిగింది కాబట్టి, అందరి ఆర్గ్యుమెంట్స్ అందులోకి వచ్చాయి కాబట్టి, ఎవరు సీరియస్ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు, ఎవరు విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు అనేది ప్రజలకు అర్థం చేయించగలిగారు. ఒకటి. రెండోది, వందే మాతరం బిల్ నిన్న పాస్ అయిపోయింది. మనం ఏదైతే స్కెడ్యూల్లో ఉన్నాయో అవి అందులో ఒకటి పాస్ అయిపోయింది. FCRA ఇంకా లిస్ట్ అయినట్లేదు. FCRA ఇప్పుడు వస్తుంది, నెక్స్ట్ మండేకి నాకు తెలిసి తీసుకొస్తారనేది మనకు వార్తా కథనాలు వస్తున్నాయి. అమిత్ షా చెప్పినట్టుగా ఈవెన్ జాతీయ ఛానల్లో కూడా చర్చ నడుస్తోంది. సో ఆల్రెడీ ఆ బిల్ టేబుల్ చేస్తున్నారు. ఇవాళ ఫ్రైడే కాబట్టి నాకు తెలిసి మండేకి వస్తుంది. ఒకవేళ వస్తే ఈయన ఖర్గే గారు నిన్న మాట్లాడుతూ మనుస్మృతి ప్రాక్టీషనర్స్ RSS లో కూర్చొని వాళ్లే విద్యా విధానం, ఇప్పుడు అది ముందరే ఎందుకైనా ముందరకాలకి బంధాలు అన్నట్టు మనుస్మృతిని మెన్షన్ చేసి హిందూ వ్యతిరేకతను చాటుకోవడం ద్వారా FCRAకి వాళ్ళ పరోక్షం, అదే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంకేతం పంపించారా మల్లికార్జున ఖర్గే? డెఫినెట్ గా వాళ్ళైతే ఆందోళన చేయబోతున్నారు. కాంగ్రెస్ ఆందోళన చేసినా కూడా FCRA బిల్ ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం కాదు, చట్ట సవరణ. దీనికి సింపుల్ మెజారిటీ సరిపోతుంది, ఇది పాస్ అయిపోతుంది. FCRA బిల్ అమెండ్మెంట్ బిల్ పాస్ అయిపోతుంది, దానికి పెద్ద ప్రాబ్లం కాదు. అయితే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏది, డీలిమిటేషన్, దానికి 2/3 మెజారిటీ కావాలి. దానికి ఒక 6 తగ్గినట్టున్నారు వీళ్ళకి. అదే
సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎఫ్సిఆర్ఏ మినిమం థింగ్స్ ఏవైతే ఉంటాయో ఈజీగా clear పాస్ అవ్వే చేసుకుంటే ఫస్ట్ క్లియర్ చేస్తారు. చేసుకుంటే చేసి తర్వాత డీలిమిటేషన్ తీసుకొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎఫ్సిఆర్ఏ మండేకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది దీని మీద ఆల్రెడీ ఆర్చ్ బిషప్లు వాళ్ళకి అమిత్ షా గారు వివరించారని సమాచారం. అయితే వాళ్ళెవరూ కూడా అంగీకరించినట్టుగా ప్రకటించలేదు, మేము దీన్ని అంగీకరిస్తున్నాము అని ప్రకటించలేదు ఆర్చ్ బిషప్స్ వీళ్ళు. కానీ పెద్దగా ఉద్యమం చేస్తారా అనే దగ్గర మాత్రం ఇంకా కొంచెం సందిగ్ధత ఉంది. అఫ్ కోర్స్ పొలిటికల్లీ మోటివేటెడ్ ప్రొటెస్ట్లు జరుగుతాయి, కాంగ్రెస్ నాయకులు లేకపోతే ఇంకోరో దీన్ని ప్రొటెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకు అని అంటున్నానంటే ఇప్పుడు ఆర్చ్ బిషప్లు లేకపోతే క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి అంశమే ఇప్పుడు చర్చకు వస్తాను. ఎఫ్సిఆర్ఏ బిల్ అమెండ్మెంట్ చేయడం వల్ల, ఈ పర్టికులర్ చట్టం తీసుకురావడం వల్ల ఏంటి నష్టం, ఎవరికి నష్టం అంటే కనుక క్రైస్తవ మత ప్రచారాలకి ఇది విఘాతం కలిగిస్తుంది అనేది వాళ్ళ అభియోగం. ఇందులో మేజర్ ఒక అంశం ఉంది సార్, విదేశీ నిధులు భారతదేశానికి వస్తూ ఉంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది అసలు యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చింది కానీ దాన్ని సరిగ్గా సమర్థవంతంగా అమలు పరచలేదు. దాంట్లో చాలా లూప్స్ ఉండిపోయాయి. అట్లాగే ఆ లూప్లని, ఆ గ్యాప్స్ ని ఫిల్ చేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం వాటిని ఇంకొంచెం సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేస్తూ వస్తుంది. ఈ ఎఫ్సిఆర్ఏ నిబంధనలను బేస్ చేసుకునే నిజానికి చాలా పెద్ద పెద్ద ఎన్జిఓలు, పెద్ద పెద్ద సంస్థలు, ఫర్ ఎగ్జాంపుల్ జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ కార్యకలాపాలు భారతదేశంలో రద్దయిపోయాయి. మనకి అటు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రద్దయిపోయింది. సెక్రటరీ జనరల్ లోక్సభ వారు రాశారు సార్, ఎఫ్సిఆర్ఏ బిల్ 2026 ఏ థ్రెట్ టు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అనుకుంటూ. ఎవరు రాశారు? ఫార్మర్ సెక్రటరీ జనరల్ లోక్సభ టిడిటి ఆచార్య గారు. ఓకే, ఆయన రాస్తారు ఇది ఒక థ్రెట్ అట సివిల్ ఆర్గనైజేషన్స్ కంటే. Cancellation of a certificate may also result if an individual or organization is prosecuted in connection with a case alleging religious conversions through force or inducement అంటూ ఆయన కంక్లూడింగ్ రిమార్క్స్ లో. అంటే ఇది ఇలాంటి వాదన వస్తుందని తెలుసు ముందర, ఎందుకంటే ఇది ఎప్పుడైతే బిల్లు తీసుకొస్తుంది, ఎందుకంటే క్యాన్సిలేషన్ ఎప్పుడు చేస్తారు, వాళ్ళ చట్టం నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తే క్యాన్సిల్. ఫస్ట్ బేసికల్లీ లా ఏంటో తెలుసుకోవాలి సార్. ఎఫ్సిఆర్ఏ ప్రకారం ఏంటి అని అంటే విదేశీ నిధులు ఏవైనా భారతదేశానికి వచ్చాను. బేసికల్ ఇప్పుడు మనమే ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నాను, నా దగ్గర ఒక ట్రస్ట్ ఉంది, నేను ఒక ఎన్జిఓ నడుపుతున్నాను, నాకు విదేశాలకు సంబంధించినటువంటి సంస్థలు నాకు నిధులు ఇస్తున్నాయి అనుకుందాం. సింపుల్ లాజిక్, ఇస్తున్నాయి. మీరు ఎక్కడి నుంచి అయినా ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ తీసుకున్నారు అని అంటే మీరు ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రైట్? ఫస్ట్ అంశం అది. రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో ఇప్పుడు అమెండ్మెంట్ లో ఏం చేస్తున్నారంటే, నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, నాకు విదేశీ నిధులు వస్తున్నాయి అంటే సరిపోదు. ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయి నీకు? సోర్స్ ఆఫ్ మనీ చాలా ఇంపార్టెంట్. ఫాలో ద మనీ అంటారు క్రైమ్ యాక్టివిటీస్ లో ఎప్పుడు కూడా. సో సోర్స్ ఆఫ్ ద మనీ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఒక జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ఉంది అనుకోండి, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ భారతదేశంలో కార్యకలాపాలు రద్దయిపోయాయి. సో ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఏం చేస్తుంది, రద్దయిపోయిన